Hey guys, Chetu and Vishnu here from Food Monks. ఇప్పుడు రాజమండ్రికి వచ్చాము. వెనకాల కాటన్ బ్యారేజ్, ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. కాటన్ దొర మీకు ఈ బ్యారేజ్ కట్టించారు కదా రాజమండ్రి ప్రజలందరికీ. సో దిస్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ యూ. అందుకే ఇక్కడ నుంచే ది కంప్లీట్ రాజమండ్రి టూర్ స్టార్ట్ చేస్తున్నాము. ద ఫుడ్ టూర్ ఈ సిరీస్లో అంటే రాజమండ్రి ఫుడ్ టూర్లో మీరు పండల్పాక బిర్యానీ, రోజ్ మిల్క్, వివేక్ బిర్యానీ ఇవన్నీ కంప్లీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. అండ్ thank you so much for subscribing to Food Monks. We are there on Instagram, Facebook and Twitter. One of the nice experience. Yeah, please like and share the video. Andaru Rajamandri vallandaru like kottandi. Malli Rajamandriki mee kosam vastam. So thank you so much. Please subscribe to Food Monks. Hey guys, Chetu and Vishnu here from Food Monks. We are at Vishnu. Hey guys. Hey. నా పేరు చేతు అండి. నేను ఫుడ్ మాంగ్స్, నేను ఇంకా మా ఫ్రెండ్ ఫుడ్ మాంగ్స్ పెట్టాము విష్ణు. సో మేము ఏంటంటే ఈ వారం రోజులు గోదావరి జిల్లాలో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. మేము యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టి ఇట్లా మేము గోదావరి జిల్లాలోకి వెళ్తున్నామంటే 100 మందిలో 80 మంది మాకు వివేక్ బిర్యానీ అని చెప్పారు. ఏంటి వివేక్ బిర్యానీ ఎందుకంత ప్రత్యేకత, అసలు ఎందుకు ఇంతమంది వివేక్ బిర్యానీ అని చెప్పారు. అది ఒకసారి మీ మాటలోనే విన్నాం. ఈయన ఎవరో కాదు, ఈయనే వివేక్. Hey guys, Chetu and Vishnu here from Food Monks. We are at Vishnu. Hey guys. Hey. Hi. So, bro, basically నువ్వే ఇంట్రడ్యూస్ చేసుకో. హాయ్, నా పేరు మానస్. నేను ఫుడ్ మాంక్స్ ఫ్రెండ్ ప్లస్ సబ్స్క్రైబర్. యా, వేర్ ఆర్ యూ? అసలు ఎట్లా ఫుడ్ మాంక్స్ ఎలా తెలిసింది నీకు? ఫుడ్ మాంక్ మామూలుగా ఫుడ్ రెస్టారెంట్స్ రివ్యూస్ చూద్దామని యూట్యూబ్లో వెళ్తే ఫుడ్ మాంక్స్ కనిపించింది, నచ్చింది. ద వే దే డూ ఇట్. ఓకే. సో అప్పటి నుంచి ఇంకా ఫుడ్ మాంక్స్ ఆర్డెంట్ ఫ్యాన్. ఓకే. అప్పటి నుంచి అంతే ఫాలో అయ్యి హైదరాబాద్లో కలుద్దాం అంటే వీళ్ళే రాజమండ్రి వచ్చారు, నా కోసం వచ్చినట్టు వచ్చారు. సో రాజమండ్రిలో కలుస్తున్నా. సో నా పేరు చేతు అండి. నేను ఫుడ్ మాంక్స్, నేను ఇంకా మా ఫ్రెండ్ ఫుడ్ మాంక్స్ పెట్టాము విష్ణు. సో మేము ఏంటంటే ఈ వారం రోజులు గోదావరి జిల్లాలో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. మేము యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టి ఇట్లా మేము గోదావరి జిల్లాలోకి వెళ్తున్నామంటే 100 మందిలో 80 మంది మాకు వివేక్ బిర్యానీ అని చెప్పారు. ఏంటి వివేక్ బిర్యానీ ఎందుకంత ప్రత్యేకత, అసలు ఎందుకు ఇంతమంది వివేక్ బిర్యానీ అని చెప్పారు. అది ఒకసారి మీ మాటలోనే విన్నాం. ఈయన ఎవరో కాదు, ఈయనే వివేక్. ప్రతి వర్క్ కూడా మేమే దగ్గరుండి చూసుకుంటామండి. ప్రతిదీ కూడా మేమే వంట చేస్తాం. ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా దగ్గరుండి ఆడించుకుని వంట చేస్తాం. దానివల్ల ఈ ఫుడ్ ఇలా రావడానికి మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అంత కాన్సన్ట్రేషన్గా చేస్తారు. అది కూడా ఫస్ట్ వర్క్ అంతా మేమే చేస్తాం. ఇంకెవరు బయట మా ఫ్యామిలీతోనే చేసుకుంటాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇది? ఎప్పుడు పెట్టారు? 2000లో పెట్టాము. 2000 అంటే 20 ఇయర్స్. 20 ఇయర్స్ అయింది. సో 20 ఇయర్స్ నుంచి మీరు ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ ఆ 2 బండ్లతో స్టార్ట్ చేశాం. ఓకే. మాకు మేము ఎక్కడ రీసెర్చ్ చేసినా వివేక్ బిర్యానీ అంటే ఫస్ట్ మాకు కనిపించే ఫోటో ఆ 2 బండ్లు. అవునా? అందరికి గుర్తొచ్చేది ఆ 2 బండ్లు. సో ఇది ఇప్పుడు ఈ రెస్టారెంట్ పక్కన ఉన్నది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2013 7 ఇయర్స్ అవుతుంది. అంటే అక్కడ నుంచొని తినడం కాకుండా ఇలా కొంచెం ఫ్యామిలీ క్రౌడ్ కూడా వచ్చి కూర్చొని తినేలాగా ప్లాన్ చేసుకున్నాం. ఓకే. మీ బిర్యానీ ఎక్కడ నుంచి, ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత వరకు వెళ్తుంది? మినిమం ఎంత, మాక్సిమం ఎంత? ఫస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేసాం. 10 రూపీస్ బిర్యానీ. 10 రూపీస్ మిస్ అయ్యాం అప్పుడు. 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేసాం. ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం దమ్ బిర్యానీ 150 వరకు ఉంది. 150 వరకు ఒకళ్ళు కంప్లీట్గా ఫుల్ క్వాంటిటీ తినచ్చు. మంచిగా తినచ్చు.
ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఎంత ఫ్రై పీస్ బిర్యానీ 80 రూపాయల నుంచి ఉందండి. ఇక్కడ మాకు దగ్గరుండి కొంచెం ఇక్కడ లేబర్ ఎవరన్నా కొంచెం కష్టపడే వాళ్ళు ఒక 200-300 సంపాదించే వాళ్ళు రోజుకి వాళ్ళు 150 రూపాయలు పెట్టి తినలేరు కాబట్టి మేము ఏం చేస్తామంటే వాళ్ళకి కొంచెం కడుపు నిండిలాగా ఇక్కడ తినేలాగా 50 రూపాయల నుంచి కూడా చార్జ్ చేస్తాం. 50 రూపాయల నుంచి కూడా 50 రూపాయల నుంచి కూడా పెడతాం. ఓకే. అదే మన జాయింట్ అయితే జాయింట్ అయితే 50 రూపీస్. 50 రూపీస్. ఓకే. మనం బిర్యానీ తీసుకొని జాయింట్ ఒకటి సపరేట్గా తీసుకోవచ్చు. ఓకే. ఇంకా దీంతో పాటు ఏమి ఇస్తారు మీరు మామూలుగా బిర్యానీలోకి పలావ్లోకి చట్నీ షేర్వా ఉంటుందండి. కావాలంటే అప్పుడప్పుడు మేము ఈ గోంగూర షేర్వా ఇవన్నీ పెడతాం. గోంగూర షేర్వా అప్పుడప్పుడు పెడతాం. సో పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఆంధ్ర పేపర్ లిమిటెడ్ రోడ్డు కొంచెం ముందరకు వస్తే లెఫ్ట్లో బండ్లు ఉంటాయి, లేదు ఫ్యామిలీతో వస్తే రైట్ సైడ్లో వివేక్ విదయ రెస్టారెంట్ ఉంటుంది. రెండు అన్నీ ఒకళ్ళవే, కాకపోతే కొంచెం కూర్చొని తిని ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలనుకుంటే దిస్ వన్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సో ఏదైనా సరే 50 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్, 150, 200 అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. అంతే కదా. సో థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు, మీరు అంత బిజీ, నేను చూస్తూనే ఉన్నాను, మా కోసం ఒక 5 నిమిషాలు టైం ఇచ్చినాను సార్. సో పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, కమ్ హియర్ అండ్ ట్రై వివేక్ బిర్యానీ పలావ్ ఆర్ వివేక్ బిర్యానీ సెంటర్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఫాలో అవుతూ సజెషన్స్. బేసిక్గా రాజమండ్రి ఇటు గోదావరి డిస్ట్రిక్ట్స్ వైపు వస్తున్నామంటే ఆల్మోస్ట్ 200 మెసేజెస్ 250 మెసేజెస్ వచ్చినాయి వాట్సాప్కి. అలానే కమెంట్స్, కమ్యూనిటీ పోస్ట్కి రిప్లైస్, ఇక్కడ ఈ ప్లేస్ చేయండి అన్న, అక్కడ ఆ ప్లేస్ చేయండి అన్న, సంక్రాంతి టైంలో ఈ ప్లేస్ బాగుంటుందన్న అని చెప్పి. సో అట్లా మాకు మానస్ బాగా సజెషన్స్ ఇచ్చారనమాట. సో ఆయన ఇచ్చిన సజెషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ వివేక్ రెస్టారెంట్, వివేక్ బిర్యానీ పాయింట్. బేసిక్గా చెప్పాలంటే ఇది రెస్టారెంట్ కాదు, ఈ మధ్య వీళ్ళు స్పేస్ తీసుకొని ఎక్స్పాండ్ చేశారు అనమాట. సో అండ్ అక్కడ అంటే మనం ఫుటేజ్లో మీరు చూసుంటే వివేక్ బిర్యానీ పాయింట్ అంటే 2 బండ్లు అంటే చూడగానే ఫస్ట్ వివేక్ అని చెప్పగానే గుర్తొచ్చే జస్ట్ ఆ 2 బండ్లు. అక్కడ నుంచి దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇంకొక ముందర ఒక 100-200 మీటర్స్లో 4 ఉన్నాయి వీళ్ళ బిర్యానీ పాయింట్స్. సో దే ఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ గివింగ్ క్వాలిటీ ఫ్రై పీస్ బిర్యానీ. జాయింట్ అంటే నా దాంట్లో జాయింట్ ఉంది. సో జాయింట్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, ఈ 2 బాగా స్పెషల్. రైతా షేర్వాతో పాటు ఆనియన్స్, నిమ్మకాయ, కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్ బిర్యానీ అండ్ వెరీ రీజనబుల్ రేట్స్లో ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా? రెడీయా? రెడీ? చలో. ఇది లేదు అయినా రెడీ. చలో. సో ఫస్ట్ అసలు ఎన్ని పీసెస్ వచ్చినాయి చూద్దాం. ఫ్రై పీసెస్ 3, 4, 5, 6, 7, 8, 9. వాట్ ఈస్ దట్ ఒబ్సెషన్ ఫర్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఆన్ ఫ్రై పీస్ బిర్యానీ? ఏంటి వాట్ ఈస్ అంటే ఎందుకు అంత స్పెషల్? ఎక్కడికి వెళ్ళినా అందరూ అంత స్పెషల్గా ఫ్రై పీస్ బిర్యానీ చేసిన వాళ్ళని ఎందుకు ఆరాటపడుతుంటారు? ఇప్పుడు హైదరాబాద్కి దమ్ బిర్యానీ ఎమోషన్, అలానే గోదావరి జిల్లాలకి ఫ్రై పీస్ బిర్యానీ ఎమోషన్. సో దాంట్లో వివేక్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకొంచెం ఎక్కువ ఎమోషన్. అవునా? ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, మన ఆంధ్ర పేపర్ మిల్స్ పక్కనే ఉంది కాబట్టి. ఓకే. సో పేపర్ మిల్స్ వర్కర్స్ కోసం అన్నట్టుగా పెట్టారు. ఓకే ఓకే. ఆఫ్ కోర్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా తినాలి. సో ఏంటి గోదావరి జిల్లా మొత్తంలో ఇప్పుడు మనం శ్రీకన్య తీసుకున్నా, వివేక్ తీసుకున్నా, బండ్లపాక తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, మీసాల రాజు గారు తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా బై దట్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి ఈజీ టు మేక్. మీరు ఇక్కడ చూస్తే ఓన్లీ రైస్ ఉంటుంది. మన హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏంటి, లేయర్డ్ బిర్యానీ, కచ్చే గోష్ బిర్యానీ చేసుకోవాలి. మిస్ అయితే దమ్ మిస్ అవుతుంది. రైస్ సపరేట్గా చేసుకుంటారు, చికెన్ ఫ్రై సపరేట్గా చేసుకుంటారు, 2 కలిపి ఫ్రై పీస్ బిర్యానీ అంటారు. సో వివేక్ బిర్యానీ నుంచి ఫస్ట్ బైట్. చూస్తే బోన్ ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది పీసు. ఎక్సలెంట్. మంచిగా నిమ్మకాయ పిండుకుంటే ఆ ట్యాంగీనెస్ భలే వస్తుంది అసలు. ఫ్రై పీస్ బిర్యానీలో ఆ చికెన్ పీస్ చుట్టూ ఉండే మ్యారినేషన్ ఉంటుంది చూసావా, అది షో స్టిక్కర్. అది ఉత్తి మ్యారినేషన్ ఇచ్చినా కూడా ఆకే అన్నంలో కలిపేసుకుని వేసుకోవచ్చు. అవును. ఏమన్నా నెయ్యి వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని లాస్ట్లో అది జస్ట్ ఆ మ్యారినేషన్ కలుపుకొని తినేయచ్చు. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. అలా ముద్దు నోట్లో పెట్టుకొని ఉల్లిపాయ సూపర్.
ఇంకోటి రైస్ కూడా మంచి లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్, పొడి పొడిగా ఉంది రైస్ కూడా కదా, ఎక్కువ అసలు మెత్తగా లేకుండా. కానీ ఉట్టి ఆ రైస్కే ఒక ఫ్లేవర్ ఉంది. ఎస్ కదా. ఇప్పుడు దమ్ బిర్యానీలో మనకి ఏంటి ఇప్పుడు కొంచెం గట్టిగా దగ్గరగా ఉంటుంది రైస్. అవును. ఇది ఒక్కొక్క ఫ్లేక్ పక్కకు తీయచ్చు. అవును, ప్రతి మెతుకు పక్కకు వస్తుంది, ప్రతి రైస్ గ్రెయిన్ పక్కకు వస్తుంది. బేసిక్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి థమ్స్అప్ కాంబినేషన్. నేను ఎంతోమందిని చూసాను ఇక్కడ కంపల్సరీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకుంటున్నారు, ఓ థమ్స్అప్ తీసుకుంటారు. థమ్స్అప్ స్టాండర్డ్ బిర్యానీ పక్కన ఉండాల్సిందే. అవును, ఏ బిర్యానీ అయినా. అవును. ఈ గోదావరి ఫుడ్ టూర్లో, గోదావరి డిస్ట్రిక్ట్ ఫుడ్ టూర్లో ఎన్ని చోట్ల ఫ్రై పీస్ బిర్యానీ తిన్నా, దేనికి దానికే యూనిక్ టేస్ట్. మెయిన్లీ ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే చికెన్ ఇంకేంటి ఒక ఫామ్ నుంచి రాదు, ఒక్కొక్క ఫామ్ నుంచి వస్తుంది. ఓకే. సింగిల్ ఫామ్ కాదు, మల్టిపుల్ ఫామ్స్ వల్ల అక్కడ వాళ్ళ చికెన్ ఎలాగా బాగా చూసుకుంటే చేస్తారా దాన్ని బట్టి ప్లస్ ఆఫ్ కోర్స్ నేను జాయింట్కి వెళ్ళిపోతున్నాను. అసలు దీన్ని దగ్గరగా చూస్తుంటే పైన టెక్స్చర్ జాయింట్ ఉందా లేదా పైన టెక్స్చర్ అసలు అల్టిమేట్ టెక్స్చర్ అసలు పైన. దీని పైన కొంచెం నిమ్మకాయ. చియర్స్. మా విష్ణు గారు అంటే అలానే చేసేవాడిని. మేమే వెళ్దాం. ఏం తీసుకున్నాం? నేను 5 చలో చియర్స్. చెస్. కొంచెం ఆ జాయింట్ పీస్ తీసుకొని పైన ఎంత క్రిస్పీగా ఉందో లోపల జ్యూసీగా ఉంది చికెన్. అసలు తెలియకుండా ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయాలి లోపలంతా జ్యూసీ. ఫ్రై పీస్లో కూడా నాకు ఇప్పుడు తింటున్న పీసు అసలు ఫ్రై పీసా లేకపోతే మామూలు చికెన్ పీస్ మ్యారినేట్ చేసి పెట్టారనే డౌట్గా ఉంటుంది. ఇంకోటి మంచిగా ఆనియన్స్ అవి కూడా వేసారు ఈ రైస్లోకి, పలావ్ రైస్లోకి. అందుకే సపరేట్గా ఇచ్చాను, ముందు మిక్స్ చేయకుండా ఇష్టం. అవును. 10 రూపాయల నుంచి స్టార్ట్ చేశారంటే నిజంగా గ్రేట్, అంతే కదా. ఆ టైంలో 20 ఏళ్ళ క్రితం 10 రూపాయలు 2000లో మనం బిర్యానీ తిన్నానంటే హైదరాబాద్లో మినిమం 250 ఉండేది. 2009 250 ఉండేది. ఇక్కడ 10 రూపీస్ నీట్గా సేమ్ క్వాంటిటీ వచ్చేది. నీట్గా అట్లా షేర్వా కలుపుకొని మంచిగా. నేను జాయింట్కి ఫ్యాన్ అయిపోయాను. ఇక్కడికి వచ్చి జాయింట్కి ఫ్యాన్ అవ్వకపోతే అదే కదా. అది పని. చాలా బాగుంది. రియల్లీ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే బేసిక్గా ఈ అథెంటిక్ పులావ్ ట్రై చేయాలంటే ఎక్కడైతే పుట్టిందో అక్కడే ట్రై చేయాలి. మోరోవర్ ఇప్పుడు ఆయన వివేగా చెప్పినట్టు మీకు 150కి పెట్టినా డైలీ లేబర్ తీసుకో వాళ్ళకి 50 రూపీస్ పెడతా అన్నా నేను ఇంకా ఎక్కువ ఫ్యాన్ అయ్యింది ఇంకా. అలా ఇస్తారంటే నేను ఇక్కడ తీసుకుంటా రోజు. నాకు తెలుసు నేను పెట్టిన 150లో నేను ఒకరికి హెల్ప్ చేస్తున్నాను ఇంత బ్యూటిఫుల్ బిర్యానీ పెట్టి అని ఒక లోపల అవును ఆనందం ఉంటుంది. అవును, కంప్లీట్గా అసలు ఇది బిజినెస్ ఓరియంటెడ్ ఫుడ్ జాయింట్లా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ ఫుడ్ జాయింట్ ఇది. ఎగ్జాక్ట్ అంతే కదా. సో బిజినెస్ ఓరియంటెడ్ అయితే ఎవరు 50 రూపాయలు పెట్టుకోడు, అది పెట్టరు కూడా. అవును. ఎందుకంటే ఇప్పుడు 50 రూపాయల కోసం ఆయన సపరేట్గా చేయట్లా, ఆల్రెడీ చేసింది 50 రూపాయలు అమ్ముతున్నాడు కాబట్టి. అది కూడా ఇంకా చూస్తే ఇంకా బండిలు అలాగే ఉన్నాయి. అవును. రెస్టారెంట్ పెట్టినా కూడా బండిలు అలాగే ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే బండి నుంచి అప్గ్రేడ్ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళిపోయి బండి తీసేస్తారు. హీ స్టిక్ టు ద పాయింట్ దట్ వేర్ హీ హస్ స్టార్టెడ్. వెరీ నైస్, వెరీ మోటివేషనల్ పర్సన్. సర్వీస్ ఇవ్వాలి అని చెప్పి మంచి. అండ్ వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి చేస్తారండి. సో కంప్లీట్గా 5 పీసు రైతా. చాలామంది చెప్పారు ఇక్కడ రైతా ట్రై చేయండి బాగుంటుంది.
మంచి ఆనియన్స్ వేసిస్తారు అని. రైతా అలా చికెన్ ముక్క నంచుకుంటే కొంచెం పెరుగు కలుపుకొని నేను చెప్పినది అదే, పక్కన పొప్పి మ్యారినేటెడ్ పెట్టుకున్నా, రైతాలో కలుపుకుని తిన్నాను. రైతా అయితే మా ఇంట్లో చేసినట్టే అసలు. వెరీ వెరీ గుడ్, వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ మానస్, ఇంత దూరం వచ్చి కలిసినందుకు. అండ్ వీఆర్ సో గ్లాడ్. ఐఎమ్ ఫార్చునేట్. చిచి అడిగాను సొంత ఊర్లో కలవడం ఇంకా అవును కదా. సో పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు సజెషన్స్ పంపించండి వాట్సాప్లో, విల్ ష్యూర్లీ రిప్లై. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీకు ఇంకా ఎట్లాంటి ప్లేసెస్ అన్నోన్ ప్లేసెస్ ఏమైనా తెలుసుంటే, హిడెన్ జెమ్స్ ఏమైనా తెలుసుంటే ప్లీజ్ వాట్సాప్కి పంపించండి అండ్ విల్ ష్యూర్లీ గెట్ బ్యాక్ టు యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీకు మీ ఫ్యామిలీకి కూడా సంక్రాంతి. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై ఫెలో సబ్స్క్రైబర్స్. పెట్టుకొని we are there on Instagram, Facebook and Twitter. Keep following the Godavari food series. Godavari జిల్లా నుంచి సంక్రాంతి ఫుడ్ సిరీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ చేతు అండ్ మానస్. విష్ణు నెక్స్ట్ వీడియోలో నీ సంగతి చెప్తా. కీప్ వాచింగ్ గైస్. బాయ్.